గారు గెలిస్తే కేంద్రంలో ఈరోజు మీరు పేపర్లో చూసారు, నిన్న మొన్న దర్శి దగ్గరికి రైలు వచ్చింది. నడిగుడి శ్రీకాళహస్తి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి అతి కొద్ది రోజుల్లో మన ప్రాంతంలో ట్రైన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి మహానుభావుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఇవన్నీ కూడా మన కేంద్రంలో అనేక రకాలైనటువంటి పథకాలు ఉన్నాయి. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర బడ్జెట్ లో నుంచి పేద బడుగు బలహీన వర్గాలకు రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. బట్టలు నొక్కుతూ అందరినీ ఏకం చేసి సమానం చేసి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కేంద్రంలో బడుగు బలహీన వర్గాలకి, రాజ్యాంగంలో దళితులకి సప్లాన్ నిధులు, బీసీలకి సప్లాన్ నిధులు, ఇవన్నీ కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా మన ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్, అది కాయిలాబడ్డ ప్రాజెక్టుగా, సిక్ ప్రాజెక్టుగా ఈ వైసీపీ నాయకులు దాన్ని చిత్రీకరించారు. దానిని అతి కొద్ది రోజుల్లోనే మన నాయకుడు ముఖ్యమంత్రి అయినాక సాధించుకోవాల్సిన పూర్తి చేసుకొని రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాం, గ్రామాలలో ఎక్కడ పట్టినా నీటి కొరత. వైసీపీ నాయకులు అంటున్నారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని. ఈ మధ్యన ఒక స్కోప్ వాడేశారు, పైలాన్ నిర్మించారు. ఆ పైలాను వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 30 గ్రామాల నిర్వాసితులు, వారి యొక్క మనోభావాలు, వారి అనాదిగా ఆ గ్రామాల్లో నివసించిన వారి తీపి గుర్తులన్నీ కూడా త్యాగం చేసి వెలుగొండ ప్రాజెక్టుకి గ్రామాల భూములు దానదత్తం చేస్తే కనీసం ఈ రోజు కూడా ₹1 6.5 ప్యాకేజ్ కానీ నిర్వాసితులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా మార్కాపురం జిల్లా, గతంలో వైసీపీ నాయకులందరూ కూడా అధికారంలోకి వచ్చినట్టునే పశ్చిమ ప్రాంతాల్లో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ప్రకటించి మీ అందరినీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వాళ్ళు చేతులు చేశారు. అధికారంలో ఈ ప్రగతి ఫలాలు మనం అందుకోబోతా ఉన్నాం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మార్కాపురం జిల్లాను కూడా ఇస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరగొండపాలెం పర్యటనలు వచ్చినప్పుడు వేలాది మంది సాక్షిగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అందుకనే మనమందరం కూడా రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రధాన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి అఖండ విజయంతో గెలిపించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పూజ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిగా కోరుకుంటా ఉన్నాం. సభాధ్యక్షులు ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు శ్రీ గూడూరు ఎలక్షన్ బాబు గారికి, వేదిక నాయకున్న నా మిత్రులు, నా సోదరులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నిసార్లు కలిసినా ఉంటే చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చేసింది, మనం 150 స్థానాల పైన కూడా అధికారంలో వస్తున్నాలేదు. వారు నమ్మకాన్ని మీరు ఎప్పుడు కూడా అది నిరూపణ చేస్తారని మాగుంట ఎప్పుడు కూడా ఆశిస్తుంది. ఎర్రగొండపాలెంలో కూడా మాగుంట 33 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో ప్రజాసేవలు అంకితమైన కుటుంబం అది. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆ తర్వాత పాలకమ్మ గారు, తర్వాత నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండి ప్రజాసేవలో మా తల్లిని కూడా రాఘవరెడ్డి కూడా సేవ చేయడం అనేది మీరందరూ కూడా చూశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే మీరందరూ కలిసికట్టుగా పనిచేసేదానికి కొరకు అవకాశం అనేది వచ్చింది. మనం సాధించవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే ఎలక్షన్ బాబు గారు చెప్పినట్టుగా కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించి ఒక కూటమి అనేది ఉంటే బాగుంటుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి మన ఎన్నికల్లో ముందుకెళ్ళాలనేది వారు ఆలోచన రావడం అనేది మనందరూ కూడా ఆనందంగా స్వీకరించిన రోజు. అందరూ కలిసి పనిచేస్తే
విజయం సాధ్యం. ఇక్కడ విజయం రావాలన్నప్పుడు ఎరగొండ పండుగలో ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు రావాలి, వస్తుంది, మార్పు అనేది ఏర్పడుతుంది. ఈ రోజు ఎప్పుడే చూసాం మనం వందలాది మంది వాటిని స్వాగతిస్తున్నాం. ఇంకా కూడా కొన్ని వేల మంది కూడా వైకాపానికి వచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నారనేది తెలుస్తున్నప్పుడు కూడా ప్రతి గ్రామంలో మనం చేయవలసిన కార్యక్రమాలు మనం చెప్పాల్సి ఉన్నాయన్నప్పుడు కూడా ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, జనసేన పార్టీ కార్యకర్త కానీ, బీజేపీ పార్టీ కార్యకర్త కానీ మన ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చుకుంటే కేంద్రంలో మనకు మోడీ గారు ఉన్నారు. వారి దగ్గర నుంచి మనం నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇంకా ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూసాం. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉండేవాడికి ఇది ఒక వరప్రసాదం అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. ఈ ప్రాంతాల్లో రైతులందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకోండి. వెలుగొండ వస్తుంది, మా గ్రామాల్లో కూడా నీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది అనేది ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగా మా చుట్టూ చేపట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు, బాబు గారు కూడా చెప్పారు. అప్పుడు కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మొదటిగా ఏంటంటే సంతకం జీవో అంటే ప్యాకేజ్ జీవో వచ్చినప్పుడు కూడా ప్రారంభం చేస్తాం అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. మార్కాపురం అనే జిల్లాగానే కూడా ఆల్రెడీ ఎప్పుడో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నారు. మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేనే ఎంపీగా ఉన్నప్పుడే వాటిని శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మార్కాపురం మెడికల్ కాలేజ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కూడా దాన్ని చేర్చి ఆ మార్కాపురం మెడికల్ కాలేజ్ అవసరం. ఎర్రగొండ పట్టణంలో కూడా మనకి ఎన్నో కూడా డయాలసిస్ సెంటర్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకునేదానికి అందుకు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే కార్యకర్తలందరూ ఈ 41 రోజులు ఆహ్వానిస్తున్న పాటుపడి మన ప్రభుత్వాన్ని మరలా మనం తీసుకొచ్చే దాని కొరకు గట్టిగా కృషి చేయమని బాబుకు కూడా కోరుకుంటున్నాను. చూస్తున్న వాతావరణం ప్రతి గ్రామంలో కూడా తిరగబడిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న ప్రభుత్వం కావాలనేది చర్చగా కూడా అందరూ కూడా ఆలోచిస్తుండడం అనేది సంతోషమైన వాతావరణంలో పెరుగుతుంటూ మా కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలో తరాలుగా ఉండాలనేది మనం కోరుకుంటూ మీ ఆశీస్సులు మాకు ఎంపీగా పోటీ చేస్తున్న మాకు శ్రీనివాసరెడ్డి, నాకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గూడూరు లక్ష్మీబాబు కూడా అత్యధికమైన ఓట్లు సైకిల్ గుర్తుగా వేసి మమ్మల్ని సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.